పంజాబ్లో రైతు ఉద్యమాలు మరొకసారి తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయటం అయితే బుల్డోజర్లతో అందామా లేకపోతే కనుక వేరే వాటితో అందామా వీటిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. రైతుల పేరుతో ఉద్యమాల్ని పంజాబు హర్యానాల్ని అడ్డుపెట్టి ఢిల్లీలో కథ నడుపుతూ వచ్చారు. తీరా చూస్తే మళ్ళీ మరొకసారి ఢిల్లీని ముట్టడించాలని దానికి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సహకరించట్లేదు, కాంగ్రెస్ సహకరించట్లేదు. డబ్బులు ఇచ్చే సోరోసు మూసుకు కూర్చున్నాడు. ఇప్పుడు అందుకని చెప్పి పంజాబ్ దగ్గరే ఆగిపోయింది. అకాలీదళ్ వాస్తవంగా ఈ పంజాబ్ రైతులని అడ్డుపెట్టుకునినే ఆ రోజున భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళింది. ఫలితం అది సర్వనాశనమైంది. వాస్తవంగా ఒకప్పుడు అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు పంజాబ్ని పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో వీళ్ళిద్దరు విడిపోవడంతోనే కాంగ్రెస్ వశమైంది, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వశమైంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరి మధ్యన బంధం చిగురించే ప్రయత్నం అయితే అకాలీదళ్ వైపు నుంచి చేస్తుంది. అయితే అసలైన నాయకుడు పక్కకి పోయి కొడుకులు కూతుళ్ళు తెర మీదకి వచ్చాక వాళ్ళేమో అటు డ్రగ్స్ వ్యాపారాలు ఇటు పక్కన ఇతరత్ర తప్పుడు పనులన్నింటిలో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భంలో వాళ్ళతో మిత్రత్వం అవసరమా లేదా అన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది. అమరేంద్ర సింగ్ ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఆయన పిలిపించి మాట్లాడుతోంది బీజేపీ అధినాయకత్వం.